అదే నమస్కారం. అద్భుతం చేశారు మన తెలుగు కుర్రాళ్ళు. పవన్ కుమార్ చందన నాగ్ భారత్ ఢాకా. సో పవన్ కుమార్ నాగ్ భారత్. ఇందులో పవన్ కుమార్ మెయిన్. ఇతనికి ఇంటర్మీడియట్లో లెక్కల్లో 51, 10థ్లోనే 51 అంటే లెక్కలు చాలా తక్కువ మార్కులు వచ్చాయట. ఐ థింక్ 10th అనుకుంటా. ఇంటర్మీడియట్లో పికప్ అయ్యాడు. ఏకంగా జేఈ కొట్టేసి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ వచ్చేసింది. దెన్ అక్కడ ఐ థింక్ మెకానిక్ ఇంజనీరింగ్ అనమాట చేశాడు. ఇస్రోలో జాబ్ వచ్చింది, చేస్తున్నాడు. అప్పుడు అతను జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి సంథింగ్ పెద్ద పెద్ద రాకెట్లు సంబంధించి పనిచేశాడు ప్రైవేట్గా. అప్పటికే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఉంది కదా, అది కొంచెం బాగానే జనాల్లోకి వస్తున్న మూమెంట్. దెన్ మనం ప్రైవేట్ ఎందుకు పెట్టకూడదు, ప్రైవేట్ రాకెట్లు మనం ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నాడు. ఇక అతని అక్కడ ఉన్న బ్యాచ్మేట్ కావచ్చు, కొలీగ్ కావచ్చు, నాగ్ భారత్తో కలిశాడు. ఓకే అనుకున్నారు. అది 2018 హైదరాబాద్కి వచ్చారు. స్పేస్ రూట్ ఏరోస్పేస్ కంపెనీ పెడదాం ట్రై అని అడుగులేస్తున్నారు. లక్కీలీ తెలంగాణ గురించి ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు, ల్యాండ్ ఇది ఇచ్చినట్టు ఉంది. ఇంక మిగతా ఏమైనా ఇచ్చే ఉండొచ్చు. బట్ ఈ విషయంలో మెచ్చుకుంటే ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రి మన కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళని ఖచ్చితంగా మెచ్చుకుంటా. హైదరాబాద్ విషయంలో, హైదరాబాద్ చుట్టుపక్కల విషయంలో డెవలప్మెంట్కి అసలు ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ పెట్టాల, హ్యాపీగా ముందుకెళ్ళండి అని అన్నారు. సరే పెట్టారు. ఈలోపు ఫస్ట్ వాళ్ళకు వచ్చేసి మన బన్నీ బన్సల్ ఎవరు ఉంటారు, బిన్నీ బన్సల్, ఫ్లిప్కార్ట్ కో ఫౌండర్, ఆయన కొంత ఫండింగ్ ఇచ్చాడు. బట్ అతను కరోనా సమయం ఇబ్బంది, ఎలా ఏంటి, అప్పుడు గ్రీన్ కో సంస్థ వాళ్ళు కొంత ఫండింగ్ ఇచ్చున్నారు. ఇక అప్పుడు వీళ్ళు సబ్ ఆర్బిటల్ మొత్తం రెడీ చేశారు, టెస్ట్ చేశారు. ఈలోపు ఇస్రోతో ఒప్పందం కూర్చుకున్నారు, వాళ్ళు కాసుకొని సప్లై చేస్తున్నారు. ఇలా మొత్తం రెడీ అవుతున్న మూమెంట్లో విక్రమ్ సారాభాయ్ గారికి పేరు మీద గుర్తుగా విక్రమ్ 1 అన్నట్టు ఈరోజు ఈ మిషన్ ఆగమన్ పెట్టుకొని ఈరోజు స్టార్ట్ చేశారు. స్కై రూట్ రాకెట్ 23 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఈ రాకెట్ మన మోదీ రాసినట్టు వందే మాత్రం దాని మీద గ్రీటింగ్ కార్డు మీద ఆయన సంతకం అది. అండ్ ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చిన గ్రీటింగ్ కార్డులు ఇవన్నీ ఒక పేలోడ్లో పెట్టారు. అండ్ 18 క్యారెట్ గోల్డ్తో రెడీ చేసిన ఒక చిన్న రాకెట్ని అండ్ ఆయన తెలుసు 5 శాటిలైట్ ఉపగ్రహాలు, ఇవన్నీ కూడా కలగలిపి ఈరోజు రాకెట్ లాంచ్ చేశారు. సక్సెస్ఫుల్గా కక్షలోకి వెళ్ళిపోయినది. అది వాస్తవానికి కొంచెం తక్కువ లోడ్ని మోసుకెళ్ళగలిగింది. 500 కేజీల వరకు దాని కెపాసిటీ, బట్ 350 కేజీలు లో ఆర్బిట్ లెవెల్లో తీసుకెళ్ళిద్దట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తక్కువ బరువు అంటే తీసుకెళ్ళడానికి స్కోప్ ఉంది. బట్ ప్రైవేట్ అది ఇప్పటివరకు ప్రైవేట్ అన్నప్పుడు వరల్డ్లో ఈ ప్రైవేట్ రాకెట్లు అన్నప్పుడు ఒకటి అమెరికా ఉంది, ఒకటి చైనా ఉంది. ఇప్పుడు మన భారతదేశం ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడేంటి, ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలే కాకుండా ఈ స్కై రూట్ లాంటి చిన్న చిన్న సంస్థలు కూడా ఇప్పుడు తక్కువ అమౌంట్కే ద బెస్ట్ శాటిలైట్ని పంపిద్ది కక్షలోకి, నింగిలోకి పంపుతుంది అనమాట. కరెక్ట్గా 46 సంవత్సరాలు ఏమవుతుంది మన వాళ్ళు ఫస్ట్ శాటిలైట్ ప్రయోగం చేసి ఇస్రో వాళ్ళు. ఇదిగో ఇప్పుడు ఏకం ప్రైవేట్ సంస్థలు వచ్చేస్తున్నాయి. మన ఇండియాలో ఇస్రో కూడా ఇంజిన్ విషయంలో కావచ్చు, రిమైన్ మరికొన్ని విషయంలో హెల్ప్ చేయడం కావచ్చు, లేదన్నప్పుడు కొలాబరేటివ్ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ టోటల్గా రాకెట్ మొత్తం వాళ్ళే రెడీ చేశారు. సో ఈ ప్రైవేట్ ఆర్బిటాల్ అన్నప్పుడు ఇదిగో ఫస్ట్ ఇదే అన్నట్టు. ఇద్దరు మన తెలుగు వాళ్ళే, హైదరాబాద్ బిడ్డలు. ఐ థింక్ పవన్ కుమార్ హైదరాబాద్ అబ్బాయి, మరి నాగ్ భారత్ ఎక్కడ నాకు ఐడియా లేదు. బట్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అన్నట్టు. సో అద్భుతమైన కంపెనీ రెడీ చేశారు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్కి ఇప్పుడు మన వాళ్ళు కాంపిటీషన్. వాస్తవానికి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ చాలాసార్లు ఫెయిల్ అయింది, బట్ మన వాళ్ళు ఫస్ట్లోనే సక్సెస్ అయి ఉన్నారు. మిషన్ ప్రారంభం అనుకుంటారు ఫస్ట్ చేసింది సబ్ ఆర్బిటల్, అప్పుడు సక్సెస్. ఇప్పుడు వచ్చేసి పూర్తి ఆర్బిటల్తో మిషన్ ఆగమన్ పెట్టేసి చేస్తున్నారు. మన విక్రమ్ సారాభాయ్ గారి గుర్తుగా విక్రమ్ 1 అని పెట్టున్నారు ఈరోజు రాకెట్, దానికి సంబంధించి ప్రయోగానికి గ్రాండ్ సక్సెస్. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే వీడియోలో, ఒకటి, మార్కులు తక్కువ వచ్చినాయి ఇక్కడ ఏం చేయలేరని చెప్పేసి అనుకోవద్దు. లెక్కల్లో మార్కులు తక్కువ వచ్చినాయి, సైన్స్లో మార్కులు తక్కువ వచ్చినాయి, వాళ్ళకి మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి చెప్పండి. దాన్ని ఆటోమేటిక్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అనుకున్న దాన్ని రీచ్ అవుతారు. అలా పవన్ కళ్యాణ్ బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఇది మన వల్ల కాదులే, మనం చేసేది కాదులే అని చెప్పేసి అనుకోవద్దు. మనం ఎప్పుడు ఎంప్లాయ్గానే చేయాలి,
మన సొంతంగా ఏడ పెడతాంలే అని ఆలోచన రానివ్వద్దు. బట్ దాని తగ్గట్టు ఫండింగ్ ఉండాలి, దాని తగ్గట్టు మీ ఎఫర్ట్స్ ఉండాలి. 8 సంవత్సరాల పాటు నిర్విరామంగా నిరంతరంగా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇది సక్సెస్ అయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక రాకెట్ ప్రయోగాలు చేస్తారు. త్వరలో ఇక వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ని వీళ్ళు ఈ రాకెట్ నుంచి ప్రయోగిస్తారు. సూపర్ కదా. సో ఇస్రో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మోనోపలి అన్నట్టు ఉండొద్దు, అండ్ మరో ప్రభుత్వ రంగ సంస్థ ఖచ్చితంగా కాంపిటీషన్ ప్రైవేట్ సంస్థ కూడా ఉండాలి, కుర్రోళ్ళు మన తెలుగు వాళ్ళు. అందుకే మోడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పవన్ కుమార్ని అభినందిస్తున్నాడు. ఎంత సంతోషం ఫీల్ అయ్యారంటే మన మోడీ గారు, పిల్లలని అద్భుతం చేశారా మీరు అన్నట్టు. ప్రపంచ దేశాల్లో మన భారతదేశం సగర్వంగా నిలబడేలా చేశారయ్యా ప్రైవేట్ రంగంలో కూడా ఈ రాకెట్ తయారీకి సంబంధించి అన్నట్టు. అండ్ సక్సెస్ఫుల్గా కక్షలో కూడా వెళ్ళిపోయినది. సో వీడియోలో మరల చెప్తున్నా, లక్ష్యం గొప్పగా పెట్టుకోండి, గోల్ దాని దగ్గర ఎఫర్ట్స్ బెస్ట్ వేలో వేయండి. ఈ రోజుల్లో చాలామంది ఫండింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతారు. ఎఫర్ట్స్ మీరు కరెక్ట్గా పెడితే పంచభూతాలు మీకు సాయం చేస్తాయి. దేవుడే మనుషుల రూపంలో వచ్చి మీకు ఫండింగ్ కూడా ఇస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ వీళ్ళ కంపెనీలో సగటు ఎంప్లాయీ ఏజ్ కూడా 28 అంట, అంతే. అంటే మొత్తం కుర్రోళ్ళే, మొత్తం స్టార్టప్ అది అలాగే ఉన్నారు అంతా కూడా. బట్ అద్భుతం చేశారు.